మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పార్వతీదేవి చేసిన శివరాత్రి కథ. ఈ కథను శివరాత్రిలోపు వింటే చాలు మీ సుడి తిరిగిపోతుంది. పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. దరిద్రం మీ దరి చేరదు. శివ సాయుధ్యం కలుగుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వంశవృద్ధి జరుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. పురాతన కాలంలో భద్రపురం అనే చిన్న గ్రామం ఉండేది. అక్కడ నివసించే వారంతా ఎంతో దైవభక్తులు. ఆ గ్రామంలో ఉన్న శ్రీ శైలేశ్వర మహాదేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడికి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పరమశివుణ్ణి పూజించి విభూదిని ధరించి వెళ్ళేవారు. అందరూ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా నిరుపేద. ఆమె దగ్గర శివుడికి అర్పించడానికి ఏమీ ఉండేవి కాదు. కానీ ఆమె మనసు నిండా ఎప్పుడూ శివుడే ఉండేవాడు. ఆమె మనసులో ఎప్పుడూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేది. ఆమె పేరు పార్వతీదేవి. భర్త మరణించిన తర్వాత పిల్లలు లేని ఆమె ఆ గ్రామంలో ఒంటరిగా ఉండేది. జీవనోపాధి కోసం ఊళ్ళో ఇళ్లకు పనికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. ఆమె వద్ద ఆస్తులేమీ లేవు, సంపద ఏమీ లేదు. కానీ ఆమెకు ఉన్నది శివుని మీద అపారమైన భక్తి. ఓం నమఃశివాయ ఈ మంత్రం ఆమె నోటి నుండి ఎప్పుడూ వినిపిస్తూ ఉండేది. అయితే ఒకసారి శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కదా. అందుకే ఆ వృద్ధురాలు శివుడికి ఏమైనా సమర్పించాలి అని అనుకుంది. కానీ తన వద్ద పూలు లేవు, పండ్లు లేవు, అవి కొనడానికి ధనం కూడా లేదు. దాంతో ఆమె చాలా బాధపడింది. అయ్యో, శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించలేనేమో అని దిగులు పడింది. అలా ఆమె ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు ఒక చిన్న మారేడు మొక్క కనిపించింది. ఆ వృద్ధురాలు ఆ మారేడు ఆకులు తీసుకుని శివాలయంలోనికి వెళ్దామనుకుంది. కానీ ఆమె మదిలో వెంటనే ఒక అనుమానం కలిగింది. అదేంటంటే మారేడు దళం ఒక్కటి మాత్రమే సమర్పిస్తే శివుడు ఆనందిస్తాడా అని అనుమానం కలిగింది. కానీ వెంటనే తన మనసును దృఢంగా చేసుకుంది. శివుడు మనసును చూస్తాడు. మన హృదయపు పవిత్రత అతనికి ముఖ్యం అని అనుకుని ఆ చెట్టుకు ఉన్న మారేడు దళాలు తీసుకుని గుడికి వెళ్ళింది. ఆమె గుడిలో ప్రవేశించి శివలింగానికి దగ్గరగా వెళ్ళింది. అక్కడ ఉన్న ఇతర భక్తులందరూ సంపన్నులు, రాజరిక వంశస్థులు. వారు ఖరీదైన పుష్పమాలలు, పంచామృతాలతో, భోగభాగ్యాలతో శివుణ్ణి పూజించడానికి వచ్చారు. పార్వతి నిరుపేద గనుక ఆమెతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమెను అందరూ చులకనగా చూశారు. అలా ఆమె నిశ్శబ్దంగా భక్తితో తన చేతిలో ఉన్న మారేడు దళాన్ని శివలింగంపై ఉంచింది. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. ఆ ఆత్మలింగం నుండి తేజస్సు వికసించింది. ఓ వెలుగు కిరణం పార్వతిని స్పృశించింది. ఆమె ఆనందంతో కన్నీళ్లతో శివుణ్ణి ప్రార్థించింది. అక్కడ ఉన్న బ్రాహ్మణులు, రాజపురుషులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. మారేడు దళంతోనే ఇంతటి మహిమ కలిగిందా అని ఆశ్చర్యపోయారు. ఈమె భక్తి నిజంగా చాలా స్వచ్ఛమైనది అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెకు నమస్కరించారు. ఇలా ఉంటే అక్కడ కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవి సరసన ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. ప్రభు, ఈరోజు శివరాత్రి కదా. ఈరోజు భూమి మీద అందరూ మిమ్మల్ని పూజిస్తారు కదా. మరి మనుషులందరిలో ఎవరి పూజ మీకు బాగా నచ్చిద్ది? ఎవరి పూజకు మీరు ప్రసన్నమయ్యారు అని అడుగుతుంది. అందుకు శివుడు చిరునవ్వుతో, ఓ పార్వతి, ఈరోజు ఒక వృద్ధురాలు తన వద్ద ఉన్న మారేడు దళాలను నా లింగం మీద సమర్పించింది. ఆమె పూజ అందరికన్నా గొప్ప పూజ. ఆమెది నిజమైన భక్తి. ఆమె వద్ద కోట్లాను కోట్లు ధనం లేదు, కానీ ఆమె హృదయమంతా నేనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు దేవి ఆశ్చర్యంగా చూస్తూ, ప్రభు, మరి ఆమెకు మీరు ఏమి వరం ఇచ్చారు అని అడిగింది. దానికి శివుడు సంతోషంగా, ఆమె భక్తి కారణంగా ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆమె ఇక పేదది కాదు. ఆమె ఇంట్లో అన్ని వేళలా సంపద నేను ఉంచుతాను అని చెప్తాడు. ఇక భూమి మీద వృద్ధురాలు గుడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిన వెంటనే ఓ మహాజ్ఞానం, ఓ అద్భుతం జరిగింది.
ఆమె తన చిన్న గుడిసెలోకి వెళ్ళగానే ఇంటి నడుమ ఓ ప్రకాశం వెలిసింది. ఆమె ఆశ్చర్యంతో చూసింది. అక్కడ బంగారు నాణాలు, మాణిక్యాలు, వజ్రాలు కనిపించాయి. ఆమె ఆశ్చర్యంతో శివుణ్ణి స్మరించుకుంది. ప్రభు, నేను మీకు చేసిన చిన్న పూజకే మీరు నాకు ఇంతటి మహా ఐశ్వర్యాన్ని ఇచ్చారా అని ఆమె ఆనందంతో కన్నీళ్లతో హరహర మహదేవ అని ఆలపించింది. ఇక ఆమె సంపన్నురాలైపోయింది. కానీ ఆ సంపదలో పడి ఆమె తన భక్తిని మర్చిపోలేదు. ఆమె తన సంపదను ఉపయోగించి పేదలకు సహాయం చేసి భక్తి మార్గంలో మరింత ముందుకు నడిచి వెళ్ళింది. కాబట్టి భక్తి ముఖ్యమైనది, కానీ కానుకలు కాదు. చిన్న అర్పణ కూడా సరైన మనసుతో సమర్పిస్తే శివుడు తృప్తి చెందుతాడు. సంపద కన్నా మనసారా చేసిన సేవకే దైవ అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. శివరాత్రి లోపు పక్షి చేసిన శివరాత్రి కథను వింటే చాలు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది. శివరాత్రికి సంబంధించిన ఈ పక్షి కథ శివపురాణంలోనిది. ఈ కథ ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ కథ విన్న వారికి సిరి సంపదలను ప్రసాదిస్తారు. శ్రద్ధగా ఈ కథ వినటం వల్ల మీ జీవితంలో ఉన్న దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రిలోపు ఈ కథ విన్న వారిపై ఆ మహాశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చాంద్రమానం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల శివరాత్రి వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రులు అంటారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సాధారణంగా ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ వస్తుంది. శీతాకాలం ముగింపు మరియు వసంతకాలము వేసవికాల ప్రారంభంలో శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. ఈరోజు మనం శివరాత్రికి సంబంధించిన ఒక పక్షి కథను విందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి వ్రతం చేసేవారు కానీ లేదా సోమవార వ్రతం చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే వారికి సకల శుభాలు చేకూరుతాయి. త్వరలో మీకు అదృష్టం పడుతుంది. మంచి కర్మలు చేయడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవడానికి ఈ కథ ఒక ప్రేరణగా ఉంటుంది. ఆ కథ ఏమిటి అంటే, ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు మరియు అతని భార్య ఉండేవారు. ఈ దంపతులకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ నగరంలో అధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సేటు మరియు సేటు భార్యనే. ఆ నగరంలో అందరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవారు ఈ దంపతులు. కానీ వీరికి ఎంత ఆస్తి ఉన్నా వీరు ఇతరులకు ఏమీ ఇచ్చేవారు కాదు. దాన ధర్మాలు వంటివి కూడా చేసేవారు కాదు. పుణ్యకార్యాలు, దైవ కార్యాలు కానీ చేసేవారు కాదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా కనీసం ఒక్క మనిషి కడుపు నిండా అన్నం పెట్టింది కూడా లేదు. ఒకరి ఆకలిని తీర్చింది లేదు. ఇలాంటి ఈ దంపతులకు సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి 2 చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. అక్కడక్కడ పడిన ధాన్యాలను, గింజలను తీసుకుని తన గూటికి చేరుకునేది. వాటితో పిల్లల ఆహారాన్ని తీర్చేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఉన్న ఇంటికి కూడా వెళ్ళేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క గింజ కూడా దొరికేది కాదు. పక్షి తన మనసులో ఎలా అనుకుంటూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు.
ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయలుదేరి ఆ సేటు ఇంటి వద్ద వాలింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సేటు భార్య సేటుతో ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి, పూర్తి నగరంలో మనమే ధనవంతులం, మనకు తినడానికి తిండి ఉంది, మనకు తిండికి డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసుడు కూడా లేడు. ఈ ధనాన్ని తినేవారు ఎవ్వరూ లేరని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపాదనను తినాలి అని ఉంటుందో తర్వాత ఆ సంపదనను వారు తింటారు. ఈ విధంగా ఆ దంపతులు మాట్లాడుకునేది ఆ పక్షి వింటూ ఉంటుంది. వారి మాటలు విన్నాక పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి ఆ దంపతులు ఏం మాట్లాడుకుంటున్నారో వినేది. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. దాని మనసు చాలా దయతో నిండి ఉండేది. ఆ సేటు భార్య కూడా ఆ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది. సేటుకు తెలియకుండా కొన్ని గింజలను దాచి ఆ పక్షికి ఆహారం వేసేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ప్రతిరోజు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింటిలో పుత్రులు లేరు. ఏం చేయాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు పుడతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుంది? స్త్రీ ఒక తల్లి అయినప్పుడే తన యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. ఇలా అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ల కోసం ఏం చెయ్యగలను అని తనలో తానే మదనపడిపోతూ ఉండేది. ఇలా బాధపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకున్నది. నేను ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను. ఇలా ఆలోచిస్తూ తన గూడుకు వెళ్ళి తన భర్తతో ఇలా అంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారాన్ని నీటిని అందించండి అని చెప్పి ఆ ఆడపక్షి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. తిండి నిద్రాహారాలు మానేసి ప్రయాణం చేస్తూనే ఉంది. అలా కొద్ది రోజులకు కైలాస పర్వతానికి చేరుకొని స్పృహ తప్పి పార్వతీదేవి కాళ్ల వద్ద పడిపోయింది. పార్వతీదేవి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోనికి తీసుకుంది. స్పృహ కోల్పోయిన ఆ పక్షికి మళ్ళీ స్పృహ వచ్చేలాగా చేసింది పార్వతీదేవి. తర్వాత పార్వతీదేవి ఆ పక్షితో ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పక్షి ఇలా అంది, అమ్మా పార్వతీదేవి, నేను చాలా బాధలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని పక్షి అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, చూడు పక్షి, నువ్వు విషయం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అసలు విషయం ఏమిటి? వివరంగా చెప్పు అని అడుగగా పక్షి ఇలా అంటుంది, అమ్మ పార్వతీదేవి, నేను నివసించే నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాట చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ ఆ పక్షిని స్పృహలోనికి తేవడానికి బాగా కష్టపడింది.
చివరికి ఎలాగోలా పక్షిని స్పృహలోనికి తెచ్చి దానికి కొంచెం ఆహారాన్ని మరియు నీటిని అందించింది. పక్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. తర్వాత నీవు ఆ మహాదేవునితో మాట్లాడు అని చెప్పింది. ఇక కొంత సమయానికి మహాదేవుడు ధ్యానంలో నుండి లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఫలానా నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్ర సంతానం ఉన్నదా లేదా అని పార్వతీదేవి అడిగింది. ఇక ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని అంటుంది. దానికి మహాదేవుడు ఇలా అంటాడు, చూడు పార్వతీదేవి, నేను నీకు వివరంగా చెప్పాను, అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది అతడికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అన్నాడు ఆ మహేశ్వరుడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన దగ్గరకు వచ్చింది. మనం సహాయం చేస్తాం అనే నమ్మకంతో వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు, చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నువ్వు అడిగావు కాబట్టి ఆ దంపతులకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు మరియు సేటు భార్య ఏ దానధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్యకార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దానధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, దైవారాధన చేయాలి, ఇంటికి భిక్ష కోసం వచ్చిన వారికి భిక్షం వెయ్యాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని చెప్పు అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. శివుడు చెప్పిన అన్ని మాటలను విని అన్నిటినీ అంగీకరిస్తుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి ఆది దంపతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళి తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పుత్రుడికి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా 4 శివరాత్రులు గడిచిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేసరికి ఆ పక్షి ఎంతో బాధగా ఉంటుంది. సేటు కొడుక్కి 5వ సంవత్సరం రాబోతోంది. కానీ ఈ సేటు మరియు సేటు భార్య ఎలాంటి పుణ్యకార్యం కానీ దాన ధర్మాలు కానీ చేయటం లేదు. వీరు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంగా ఉంటుంది. నేను సేటు మరియు సేటు భార్యకు ఎలా చెప్పాలి? వారికి నా భాష అర్థం కావటం లేదు. నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. మళ్ళీ పార్వతీ పరమేశ్వర్ల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఈసారి పక్షి పిల్లలు పెద్దవి అవుతాయి. వాటితో తల్లి పక్షి ఇలా అంటుంది, నేను కొద్ది రోజులు బయటకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కైలాసం చేరుకుంటుంది. పార్వతీదేవి కాళ్ళపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోనికి తీసుకుని ఇలా అంటుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అని నువ్వు అనుకున్నావో అలాగే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అంది, తల్లి, నేను సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురావటంలో విఫలమయ్యాను.
వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ దంపతులు ఇదివరకు ఎలా ఉన్నారో పుత్రుడు జన్మించాక కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు అని పక్షి బాధపడుతూ చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని ఆ పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మ పార్వతీదేవి, అలా జరగడానికి వీలు లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి అర్థమైంది. ఏమైనా కావాలంటే పార్వతీదేవి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థమైపోయింది. అలా పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని, పక్షి, నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. నా భాష వారికి అర్థం కావటం లేదు. నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. దానికి నేను ఏమి చెయ్యను తల్లి అని అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీ పరమేశ్వర్లు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు మరియు సేటు భార్య ఇంటికి వస్తాము అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీ పరమేశ్వర్లు సాధు రూపాలలో సేటువారి ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఇప్పుడు మాకు భోజనం పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించి ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ సాధురూపంలో వచ్చిన పార్వతీ పరమేశ్వర్లకు ఆహారం పెడతారు. ఆ ఇంటిలో ఉన్న బాబు అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. భోజనం పూర్తయిన తర్వాత సాధురూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ దంపతులతో ఇలా అన్నారు, మీ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు. ఇప్పటికీ తప్పులను చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానున్నది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు మరియు సేటు భార్య సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడ్డారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అని అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీరు గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ధర్మ కార్యాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా కూడా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకొని సాధురూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కాళ్లపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని అన్నారు. అప్పుడు సాధురూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నిజానికి మీ తలరాతలో పుత్రుడు లేడు. ఒక పక్షి యొక్క కష్టం వల్ల మీకు సంతానం కలిగింది. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాస పర్వతం దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్ల మీ ఇంటిలో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటున్నాడు అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చింది. సాధురూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంటిలో పార్వతీ పరమేశ్వర్లు నిజరూప దర్శనం చేశారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనం ఇచ్చారు.
ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణం అయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ దంపతులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుణ్ణి కూడా దర్శించుకుని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాశివుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. పురం అను గ్రామంలో మధుసూదనుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. కానీ తల్లిపాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజురోజుకు కృషించుచూ ఉండెను. బాలుడు కృషించుచున్నందువల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని అంటుంది. ఆ మాట భర్త విని, ఓ శ్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా బీదవారము. పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో ఘన్యత ఎలా పొందుతాను? ఎవరు ధన సంపదలు కలిగి ఉంటారో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు. వారికే అంతా భయపడతారు. బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే దానధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలము వగేరా చిల్లర సామానులు తీసుకొని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకుని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది. అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అంటుంది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకుని గ్రామములు తిరుగుతూ ఉంటాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సరి సమానంగా ఆ షావుకారు ఉండెను. దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది. తన ఆవులలో బోధ అను ఒక ఆవు ఒకటి ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. పైకి మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినము షావుకారు చూస్తూ ఉండగానే పేదవాని పొలంలో చొచ్చి తినేస్తూ ఉంటుంది. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే, దీని ముఖం చూడకుండా ఈ ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును 50 రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనెను. ఓ షావుకారు, వినండి. అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని 50 రూపాయలకు అయినా సరే అమ్మేస్తాను అని అన్నారు. 50 రూపాయలు నేను ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకుని పోతావా అని అనెను. మరలా మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఏమో. ఆ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణునకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటిని తోలుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ముఖం చంద్రుని చూసిన కలువ వలె ప్రకాశించింది. ఆమె వెంటనే పాలు పిండి తన కుమారునికి పోసి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆ ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు. పొద్దుపోయిన వేళ అయ్యింది. అయినా ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకబోయెను. వీధులలో సమీపమున ఉన్న వ్యవసాయ పొలములలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూసెను. అది ఒక గొప్ప మర్రి చెట్టు. మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినాడు.
బ్రాహ్మణుడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ చెట్టుపైన 3 మనుషులు కూర్చున్నారు. వారు ఎవరు అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని పోవుచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడుగగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు పోయి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచూ ఉన్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణుడితో త్రిమూర్తులు, నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచూ ఉన్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని అన్నారు. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలనని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకువక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని జీవించుచూ ఉన్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా, విను, అదిగో అటు చూడు, రెల్లు పొద కనిపించుచూ ఉన్నది, దాని మొదలు 3 పైసలున్నవి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి రెల్లు పొద మొదలు చూసేసరికి 3 పైసలు ఉన్నవి. ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుచూ ఉండెను. అది చూచి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు లేవు, ఎంత దొరికినదో అదే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తులు, తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి త్రినాథులు, నీ గావాంచలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, నూనె గావాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు, నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా త్రిమూర్తులు, మా నామము తలుచుకుని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడిని నూనె అడిగెను. గావాంచ చూపి ఇందులో 1 పైసా నూనె పొయ్యమనెను. ఈ సంగతి తెలుకలవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పాను. అచ్చటి నుండి మరి ఒక ముసలి తెలుకలవాడిని నూనె అడిగెను. ఆ ముసలివాడు చూసి నూనె ఎంతది కావలెను అని అడుగగా 1 పైసా నూనె మాత్రం పట్టుకుపోవుదునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలుకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గావాంచ చూపించెను. అప్పుడు తేలుకలవారు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రుడు గావాంచ కొన చెంగును పట్టుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. అంతే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛబోయినాడు. తెలికల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదను, ఎక్కడి నుంచే ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడే ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు, లేదని అనగా వెళ్ళిపోయినాడు. అగున అందరూ విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోనే నూనెను సరిగ్గా కొలవగా ఎప్పటిలాగానే ఆ నూనె గిన్ని నిండుగా అయినది. అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు. విప్రుని గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వారికి
సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులనగా, అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజ చేయాలి అని అడుగగా త్రినాదులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే పూజ చెయ్యుము. మట్టి చిలుమల యందు గంజాయి నిలిపి అందులో నిప్పుతో ధూపము వెయ్యవలెను. దీప ప్రమ్మిదలు 3 వేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదనుడితో చెప్పెను. అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచె చెంగు చీరి వర్తులు చేయమనగా ద్విజుడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంఛ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మధుసూదనుడు అలా త్రినాద పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్తూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ ఆరంభించాడు. చెయ్యవలసిన కార్యక్రమముల అందరికీ విశదముగా తెలియపరిచాడు. నా స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించాడు. మేళ చెయ్యు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, దయచేసి మా ఫిర్యాదు మీరు వినండి. మధుసూదనుడును పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. వాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాద మేళ చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు. అందరూ మోక్షమందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు. మా వ్యాపారములు పోయినవి. ఇలా అయితే మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇట్లన్నాడు, త్రినాదులు అనే దేవతలు
ఏమి దేవతలు, వారిని మీరు ఎందుకు పూజించుచూ ఉన్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదీలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు. అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల సోలం చేయబడునని రాజుగారు ప్రజలందరికీ కూడా తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసింది. ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినపడుతూ ఉన్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. రాజు దైవకృప తప్పటం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచూ ఉన్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నది తీరమందు ఆ శవము నుంచినారు. రాజు బాధను చూసిన త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానముకు వచ్చారు. ఆ బ్రాహ్మణులు రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు? ఎలా విచారించుచూ ఉన్నారు? ఎలా విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు: మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు: ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన తన కుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేటుకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి రాజకుమారుని బ్రతికించినారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పారు. ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో, చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకుండా ఉంటే ప్రభుల వారికి 5 మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయాడు. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళలు ఇస్తానని మరిచినావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని,
ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాథుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారికలు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము ఇంట్లోకి తీసుకుపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూచుటకు అంతా వస్తూ ఉన్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనునబోయే వారితో, అన్న మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడికి వెళ్ళుచూ ఉన్నారు అనెను. వారు మేళ చూచుటకు వెళ్తూ ఉన్నామని చెప్పారు. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడా, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా వస్తాయి, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచూ ఉండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు. ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి, నీవు గుడ్డివాడువు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు గుడ్డివాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళ్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగున నడవగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతటి గుడ్డివాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము, నేను కేవలం గుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు, త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి, అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వానివైతే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను, నన్ను నీ భుజము మీద కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చయంగా ఇద్దరము మేళకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు. అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు. మధ్యలో గుడ్డివాడు, నేస్తం, నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచూ ఉన్నవి అని అనగా, పొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను అని చెప్తాడు. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. మేళ జరుగు స్థలంనకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చొండబెట్టవద్దు అని అనుకుని మేళ చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నాయనలారా, నా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను, నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు. అని అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు, ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఆమె, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది. అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు. అందులకు ఆ ముసలి ఆమె త్రినాథుని మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది. కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా,
తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు చేశారు, త్రినాథ మేళను పాడు చేసినారు, అందుకే మీకు ఈ దుస్థితి కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా, ఆ మాటలు విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. నినాద మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళలకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది, ప్రభుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ కూడా పంచుకుని సేవించి సుఖమనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి, గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. ఈ కథను మహాశివరాత్రిలోపు ఎవరైతే వింటారో వారు శివలోక అనుగ్రహం పొందుతారు. కనుక శివరాత్రిలోపు ఈ పవిత్ర కథలు వింటే చాలు, సుడి తిరిగిపోతుంది, పాపాలన్నీ కూడా పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రం మీ దరి చేరదు, శివ సాయుధ్యం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, వంశవృద్ధి జరుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.